ప్రభుత్వము ఒక మంచి పర్యావరణాన్ని కాపాడే విధంగా చెరువులల్లో కుంటలల్లో ఎవరైతే కబ్జా చేసిరో, ఎవరైతే ఎఫ్టీఎల్ జోన్ల ఇండ్ల నిర్మించిరో నిర్దాక్షిణ్యంగా వాటిని కూలగొడతామంటున్నాం. నిజమే, అది మంచి పరిణామమే కావచ్చు. మరి దాంట్లో నా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలా వెంచర్ చేసిన ఓనరు వాడు ధనవంతుడే, అమ్మిన బిల్డరు ధనవంతుడే ఉంటాడు. కానీ అరకొర జీతంతో లోన్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా అనే ప్రభుత్వం మీద నమ్మకంతో, ప్రభుత్వ అధికారుల మీద నమ్మకంతో ఒక సామాన్యుడు రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లును మరి నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం కూలగొట్టడం మరి ఒకసారి ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. మరి ఎలా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి ఆ వెంచర్ చేసిన వ్యక్తిని, కబ్జా చేసిన వ్యక్తిని, అనుమతులు ఇచ్చిన అధికారులను, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన రాజకీయ నాయకుల పైన గిట క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత గిట ప్రభుత్వం పైన ఉన్నది. ఇలా మా పని మేము చేస్తున్నామని చెప్పి మీరు ఇల్లు కూలగొట్టి ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని రోడ్డు పైన వేస్తే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుందని చెప్పి గిట నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇలా అన్ని రూల్స్ పాటించినోడు సఫర్ అవుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి డబ్బు సంపాదించుకున్నోడు గిట సఫర్ అవుతున్నాడు. కానీ అన్ని రూల్స్ పాటించినోడు ఎందుకు సఫర్ కావాలి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, నాయకులు కళ్ళు తెరిచి ఇట్లాంటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపెడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. అతి త్వరలో మరి ఈ నాలాలకు సంబంధించి ఏవైతే కబ్జాలు జరిగినాయో, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, నాలాలు కానీ, వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి లిఖితపూర్వకంగా మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటన్నింటినీ గిట మరి చర్యలు తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్పి గిట నేను ఎవరెవరైతే కబ్జాకోరులు ఉన్నారో వాళ్ళందరినీ గిట హెచ్చరిస్తూ ఉన్నా. ధన్యవాదాలు.